హాయ్ గైస్, ఈరోజు విఎస్ కోడ్ యూజ్ చేసుకొని వెబ్సైట్లు ఎలా డెవలప్ చేయడం, ఎలా క్రియేట్ చేసుకోవడం, మన పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవడం ఎలాగా అని చెప్పి తెలుసుకుందాం. నేను నా పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ యూజ్ చేసుకొని ఒక స్మాల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నా. జస్ట్ మన డీటెయిల్స్ కోసం మాత్రమే. నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టైల్స్ యూజ్ చేసి ఎలాగా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేశాను. ఒక ప్రోగ్రామ్ని టైప్ చేసి హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రాంలో ఒక వెబ్సైట్ ఎలాగైతే మనకి యూట్యూబ్స్లో హోము ఎలాగైతే సపరేట్గా వర్క్ అవుతాయో అలాగే నేను కూడా ఈ వెబ్సైట్లో మొత్తం అనేటివి చూపించా. మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇది నా వెబ్సైట్, ఫస్ట్ వెబ్సైట్. ఇక్కడ ఫస్ట్ నేను ఆల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్లో ఏమవుతుందంటే అన్నీ నేను ఏమేమైతే ఇవ్వాలి అనుకుంటున్నాము, ఎన్ని కంటెంట్స్ ఉంటే అన్ని కంటెంట్స్ అనేటివి వర్క్ అవుతాయి. అలాగే నెక్స్ట్ నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది, ఎడ్యుకేషన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ హాబీస్, ఇక్కడ హాబీస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వర్క్స్, ఏమేమి వర్క్ చేసాము అని చెప్పి. సో నెక్స్ట్ స్కిల్స్ మాత్రమే. కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. అలాగా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్.